అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది, ఎలాగనిపిస్తుంది? ఇవి జరుగుతున్నాయంటే పబ్లిక్ సృష్టించుకుంటారు రొట్టిగా. అంటే కొన్ని నిజం అనొచ్చు, కొన్ని అబద్ధం అనొచ్చు. మనం పోయి వెనకాల మనం పోయి చూడలేము వాళ్ళు ఏమనుకోరో ఏం చేసిరో. ఒకటే చెప్తున్నా, అందరికి ఒకటే చెప్తున్నా, ఇవాళ అల్లు అర్జున్ ఇవాళ ఇలా ఉన్నాడు కారణం అంటే చిరంజీవి. అంటే ఒక అల్లు అరవింద్ కొడుకు అని గంగోత్రి సినిమాలో తెలవడం కారణం ఒక చిరంజీవి అల్లుడు. ఓకే, అయితే ఆయన కూడా మెగాస్టార్ పేరు కూడా నిలబెట్టిండు, ఎక్కడ కూడా తగ్గించలే. ఓలు అల్లు అర్జున్ ఆయన అంత పేరు సంపాదించుండు కాబట్టి అందరు డైరెక్టర్తో పేరు సంపాదించుకున్నాడు, అంత రెస్పెక్ట్తో అన్ని సినిమాలు సక్సెస్ఫుల్ కొట్టిండు అల్లు అర్జున్ గారు. ఆయన కూడా పేరు సంపాదించుకుండు. కాకపోతే ఎన్నో అంటుంటారు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ ఆయన పేరు ఒక స్టైలిష్ స్టార్గా పేరు సంపాదించుకున్నాడు. ఆయన మామ పేరు నిలబెట్టిండు చిరంజీవి పేరు, కానీ ఎక్కడ తగ్గలేడు. ఆయన ఎప్పుడు ఒక చిరంజీవి ఒక మామ అంటే ఒక గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు అల్లు అర్జున్ గారు. కానీ అట్లా తప్పుగా అర్థం తప్పుగా ఉంటాయి. నాకు తెలిసిన కాడికైతే వాళ్ళందరూ ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ వాళ్ళ మధ్య గ్యాప్ పెంచుతున్నారు. మధ్యలో అంటుంటారు పట్టించుకోవద్దు. అంటే కొన్ని నిజం ఉండొచ్చు, కొన్ని అబద్ధం అదే అంటున్నారు కదా. కొన్ని ఉంటాయి, కొన్ని అబద్ధం ఉంటాయి. కాకపోతే అంటే ఆయన ఇష్టంతో రాలేడేమో, ప్రచారం పోయి చెప్పిండు, అది అంతవరకు వదిలేసాలే, దాన్ని అనుకుంటే ఇంకా పెద్దగా అవుతుంటుంది. చెరవ అయిపోయింది, దాన్ని ఇంకోసారి కాకుండా ఆయన జాగ్రత్త పడుతుండొచ్చు. అల్లు అర్జున్ గారు కూడా పొరపాటు అయింది ఒకసారి, ఇంకోసారి కాకుండా జాగ్రత్త పడతాడు ఆయన కూడా. ఎందుకంటే ఆయన నచ్చిపోయిండు దోస్తు దగ్గరికి, కాకపోతే నెక్స్ట్ టైం కూడా జాగ్రత్త పడుతుండొచ్చు ఆయన. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా ఇంత పెద్ద స్టార్ అయిన కారణం అల్లు అర్జున్ గారు. చిరంజీవి మామ అంటేనే చిరంజీవి దిక్కించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ తోడే అల్లు అర్జున్ గారు ఇలా ఇంత డెవలప్ అయ్యింది. ఆయన కూడా మామల పేరు నిలబెట్టిండు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు నిలబెట్టిండు, చిరంజీవి పేరు నిలబెట్టిండు, చిరంజీవి పేరు నిలబెట్టిండు, పవన్ కళ్యాణ్ పేరు నిలబెట్టిండు. అంటే ఎవరికి అర్జీ చేయలేడు ఆయన, ఇక్కడ అర్జీ చేయలేడు, అక్కడ అర్జీ చేయలేడు. కాకపోతే అంటే బై మిక్స్టేట్ లేదని ప్రచారం పోయి అట్లా అంటారు. కానీ నాకైతే ఏదో అది ఎట్లన్నారో నాకు తెలియదు. కానీ ఆయన పేరు సంపాదించుకున్నాడు. ఆయన కూడా మామ పేరు నిలబెట్టింది చిరంజీవి పేరు, కానీ ఎక్కడ తగ్గించలేదు. మెగాస్టార్ పేరైతే నిలబెట్టింది. నాకు తెలిసిన కాడైతే వాళ్ళు ఎప్పటికైనా ఒకటే, వాళ్ళంతా ఒకటే. కానీ ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నా, ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎవరు ఏమనుకోవద్దు. వాళ్ళిద్దరు ఒకటే, మామ అల్లుడు ఒకటే ఉంటారు. మీరు మంచిగా ఉండాలి ఫ్యాన్స్, ఎవరు గొడవ పడవద్దు. ఒక సినిమా లేక చూడాలి, వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉందాం. అల్లు అర్జున్ సినిమా ఒక నేషనల్ అంటే ఒక అవార్డు పేరు సంపాదించుకున్నాడు ఆయన కూడా. అవి మన ఒక తెలుగు సినిమా అంటే ఒక ప్యాన్ ఇండియా సినిమా రేంజ్లో వెళ్ళిపోయింది. మనం అంతా ప్రౌడ్గా ఫీల్ కావాలి మన ఒక తెలుగు ఇండస్ట్రీ అంటే. మనం తెలుగు ఇండస్ట్రీ మనం అనుకున్నామంటే పక్కోళ్ళు కూడా చులకన అయిపోతారు. అది మనం కానిచ్చుకోవద్దు. మన ఫ్యాన్స్ మనం అందరం ఒకటిగా ఉండాలి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరం కలిసిమెలిసి ఉంటేనే మన ఇండస్ట్రీ ఇంతవరకు ఇవాళ ఇంత బాగున్నది. ఏదో అనుకుంటే అది ఇంకా పెద్దగా అవుతుంటాయి. ఇష్యూలు చేసుకోవద్దు, అక్కడికి క్లోజ్ చేసేసుకోవాలి. సరైన పొరపాటు అయిండొచ్చు, ఆయన కూడా సైలెన్స్ అయిపోయాడు. తప్పు అయిపోయింది, అందరూ తెలుసు కూడా తప్పు జరిగిందని, కానీ ఆయన కూడా సైలెన్స్ అయిపోయాడు. మామ స్థలంలో మామని పెట్టిండు, అందరు మామని ఇష్టపడతారు. ఆయన కూడా ఎక్కడ తగ్గించలే కదా, ఎప్పుడు మామని తక్కువ చేసి మాట్లాడలే కదా. ఇక ఆయన మెంటాలిటీ ఎట్లా అనుకోవాలి, ఏం చేస్తాం. కానీ ఎవరు ఏమనుకోవద్దు. మన చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం కలిసి ఉండాలి. ఇలా మన సముద్రంలో పోతుంటాం, ఒక ఒడ్డుకైతే ఎప్పుడైనా పోయేటోళ్ళమే కదా, ఒడ్డుకు పోయి ఆగుతాం కదా. ఇది కూడా ఆగిపోతుంది ఎక్కడొక దగ్గర, అది పోతూనే ఉంటుంది. అది ఏడాగేది తెలియదు, ఏడంటే తెలియదు, కానీ ఆగిపోతుంది. అది ఆడికి స్టాప్ అయిపోతుంది. ఇక్కడ పొలిచేది ఉంటుంది. మళ్ళీ ఒక స్టేజ్ మీద అందరు కలుస్తారు, పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్ కలవాలి, ఇదంతా కలుసుకొని మాట్లాడుకుంటారు. మళ్ళీ వాళ్ళంతా మాట్లాడతారు, పబ్లిక్ కూడా అప్పుడు సంతోషపడతారు. ఇంకా హ్యాపీగా ఫీల్ కావాలి, కలుసుకోవాలి. ఒక స్టేజ్ మీద అందరూ మాట్లాడుకుంటే పబ్లిక్ కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడు కలిసి ఉండాలి, కొట్లాడుకోవద్దు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్ అల్లు అర్జున్. ఆల్ ఆఫ్ యూ సక్సెస్ఫుల్, అందరు బాగుండాలి.